తెలుగుదేశంలో ఉన్న ముస్లిం నాయకులు ఒకే మాట్లాడుతున్నా, మీకు అల్లా భయం ఉందా, చంద్రబాబు నాయుడు భయం ఉందా? అరే అల్లాకు భయపడమని చెప్పి కోరుతున్నా. వక్ఫ్ ఆస్తి అంటే అల్లా ఆస్తి. నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, నేను ప్రజల యొక్క సమస్యలను చూస్తానని చెప్పిన నాయకుడు నాకు తెలిసి వాళ్ళు ఎవడున్నాడంటే 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మీరు బీజేపీకి సహకరించారా లేదా? ఆ మైనార్టీని అనగదొక్కి దీని మీద ఓట్లు పడతాయని చెప్పి ఆశించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ లోక్సభలో మీరు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ రాజ్యసభలో బిల్లుకు సహకరించారని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి. ఎందుకంటే ఆయన రంగులు మార్చే దానిలో గిడ్దిట్ట. అంతా మీరేంద్రంటే మాటలకే పరిమితమైనారు తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వము. ఎవరు దోచుకో, తినుకో, పంచుకో. ఏదైనా ఆస్తి రాత్రికి రాత్రి వక్ఫ్ అని చెప్పుకోవడం, వక్ఫ్ పేర కబ్జాలు చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అందుకోసం మేము కొత్త చట్టం చేసి తీసుకుపోయి తాజ్మహల్ మాదే, చార్మినార్ మాదే, దేవాదాయ శాఖ భూమి మాదే అని చెప్పి ఎప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఎటువంటి పాడు పనికి పాడుపడలేదు. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 74,000 ఎకరాలు ఉంది. దాంట్లో దగ్గర 32,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరియు మైనార్టీ క్యాడర్కి న్యాయం చేశారనుకుంటున్నారా? ముస్లిం సోదరులకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నేను జవదాటను అని చెప్పిన నాయకుడు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మీకు అంతా చెప్తున్నాను. ఎన్ఆర్సీ ఎన్పిఆర్లో ఏదైతే అగనిస్ట్గా అసెంబ్లీలో బిల్లు పాసు పెట్టి పంపించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్తున్నాను. అంటే ముస్లిం మనోభావాలు, ముస్లింను అనగదొక్కే ఏ బిల్లు కూడా నేను సపోర్ట్ చేయను అని చెప్పిన నాయకుడు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి మీకు అంతా